కొత్త అనుభవం. నీలపల్లి గ్రామానికి జ్ఞానానందుడనే స్వాముల వారు శిష్య సమితంగా వచ్చాడు. ఆయన దర్శనానికి అనేక మంది భక్తులు వచ్చారు. జ్ఞానానందుడు భక్తితత్వం గురించి, వైరాగ్యం గురించి చాలాసేపు ప్రబోధం చేశాడు. తర్వాత భక్తుల్లో కొందరు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు నివేదించారు. జ్ఞానానందుడు అయిష్టంగా తలాడిస్తూ, ఇవన్నీ అతి స్వల్ప సమస్యలు, వీటి విషయంలోనే మీరింతగా దిగాలు పడిపోతే పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు పూర్తిగా మతులు పోగొట్టుకుంటారు అని సర్ది చెప్పి పంపించేశాడు. తమను ఎంతగానో కలవరపరుస్తున్న సమస్యలను అతి చిన్నవంటూ స్వాముల వారు మాట్లాడడం భక్తులలో చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఇదంతా గమనించిన గ్రామాధికారి శివగంగప్ప వాళ్ళతో, మీరు స్వాముల వారికి నివేదించుకున్నవన్నీ అతి స్వల్పమైన ఈతి బాధలు, ఏవైనా ఆధ్యాత్మిక సమస్య లాంటివైతే వారు తప్పక పరిష్కార మార్గాలు చెప్పేవారు అన్నాడు. భక్తులకు ఆ మాటల్లో వాస్తవం ఉన్నట్టు కనిపించింది. కానీ వాళ్ళల్లో ఎవరికీ సామాన్య సమస్యలు తప్ప మరేం లేవు. జ్ఞానానందుడు మరో 2 రోజుల పాటు గ్రామస్తులకు ధర్మోపన్యాసాలు వినిపించాడు. 3వ నాటి రాత్రి శివగంగప్ప ఆయనకు, శిష్యులకు తన ఇంట ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. భోజనానంతరం శిష్యులందరికీ శివగంగప్ప తగిన విధంగా తన ఇంటనే పడకలు ఏర్పాటు చేసి జ్ఞానానందుడు నిద్రించే చోట దోమతెర కట్టించాడు. అయితే తెల్లవారక జ్ఞానానందుడి కళ్ళు నిద్రలేక ఎర్రబారడం, కొంచెం విసుగుదలతో ఉండడం గమనించి శివగంగప్ప ఆయనను, స్వామి, తమకు రాత్రి సరిగా నిద్ర పట్టిందా అని అడిగాడు. నిద్ర పట్టడమా? దోమల బాధలో కంటి మీద రెప్పవాలలేదు అన్నాడు జ్ఞానానందుడు. ఆ జవాబు విని శివగంగప్ప ఎంతో వినయంగా, స్వామి, తమకు తెలియనిదేమున్నది? ఈ ఋతువుల్లో కీటకాల బాధ, అందున ఈ ప్రాంతాల దోమల బాధ అధికం. అందుకనే తమకు దోమతెర ఏర్పాటు చేశాను అన్నాడు. ఎంత దోమతెర ఉంటేనే లోపలికి ఎలాగో ప్రవేశించిన చిన్న దోమ చాలదా తెల్లవార్లు కొనుక్కు పట్టకుండా చేయడానికి అన్నాడు జ్ఞానానందుడు. శివగంగప్ప అమాయకంగా ముఖం పెట్టి, అంత చిన్న దోమ తమలాంటి జ్ఞానుల్ని అంతగా బాధించడం ఆశ్చర్యంగా ఉన్నది. తమరు క్షమిస్తే నిన్న తమ భక్తులు నివేదించుకున్న సమస్యలు ఇంతకన్నా చాలా కఠినమైనవిగా కనబడుతున్నాయి అన్నాడు. ఆ మాటలకు జ్ఞానానందుడికి తన పొరపాటు తెలిసి వచ్చింది. మనిషిని పట్టి పీడించే ఈతి బాధలు కేవలం ధర్మోపదేశాలతో సమసిపోవు, వాటి పరిష్కార మార్గాలు సూచించాలి. ఆనాటి సాయంకాలమే జ్ఞానానందుడు భక్తులందరినీ సమావేశపరిచి వారి వారి సమస్యల పరిష్కారానికి తగు మార్గాలు చూపి అందరినీ తృప్తిపరిచాడు. 2 రోజుల తర్వాత ఆయన మరొక గ్రామానికి పోతూ శివగంగప్పతో, ఆ రాత్రి ఆ చిన్న దోమ నాకొక కొత్త అనుభవాన్ని కలిగించింది. లోకంలో మనిషి తానున్న స్థానానికి అనుగుణంగా అతడి సమస్యల రూపం మారుతూ ఉంటుంది, అంతేగాని సమస్యల్లో పెద్ద చిన్న వంటూ లేవు అని అతన్ని ఆశీర్వదించాడు.